ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ఈరోజు మనం కొంతమంది ఇళ్లల్లో చూస్తుంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. లోపలికి వెళ్ళేసరికి హాల్ అంతా మంచి లైట్ కలర్సు, పెయిల్ కలర్సు, కొంతమంది డార్క్ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. ఇంటినంతటిని కూడా రకరకాల రంగులతో నింపేస్తున్నారు. ఇక కిడ్స్ బెడ్‌రూమ్‌కి వెళ్ళామనుకోండి, పిల్లలకి సంబంధించిన బొమ్మలతోనూ, వాల్ పేపర్స్‌తో, అవును. ఇంతకుముందు వైట్‌తో ఉన్న సున్నాలు లేదా అంటారు చూడండి. అవునవును. పెయింట్‌లో కలర్స్‌ది ఉండేది. ఇప్పుడు అలా కాదు. వాల్ పేపర్స్‌తో నింపేస్తున్నారు. మాస్టర్ బెడ్‌రూమ్ అయినా ఏదైనా సరే. నేను విన్నాను అదంత మంచిది కాదు. అలా రకరకాల కలర్స్‌తో నింపేయడం అనేది వాస్తు ప్రకారము, జ్యోతిష్యం ప్రకారం అంత మంచిది కాదు అని నేను విన్నా. నిజమేనా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే నిజం అనే దానికి మనం తీసుకోవడానికి ఏంటంటే ఇవాళ రోజున అన్ని విషయాల్లో అవగాహన ఫోన్‌లో తెలుసుకొని, వాళ్ళ సొంత నిర్ణయాలు కొన్ని ఇక్కడ శాస్త్రం కంటే వాళ్ళు నచ్చిన మనస్సుకి సంబంధించిన విషయాల్లో కొంత అవగాహన వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వెళ్తే గన హ్యాపీగా ఉంటాం గదా! అనే ఉద్దేశంతో కూడా చేసుకుంటున్నారు. అంటే కంటికి కనిపించే అందం హ్మ్. గురించి చూస్తున్నారు. చూస్తున్నారు. అంటే అంతే గదా! మానసిక ప్రశాంతత ఉంటే అన్ని పనులవుతాయనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు చెప్పడం, వీళ్ళు వినడం బానే ఉంది. కాకపోతే వాస్తు ప్రకారంగా మనం కొన్ని తీసుకుంటే కొన్ని కొన్ని ఇబ్బందులుంటాయి. ఇప్పుడు మనం ఒకప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి. ఇప్పుడు అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చింది. ఎప్పుడైతే మనం అపార్ట్‌మెంట్స్‌లోకొచ్చామో, ఈ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాస్తు అనేది అందరికీ సంబంధించి ఉంటుంది. అయితే ఈ కలర్స్ వాడినప్పుడు కొన్ని కొన్ని కాంబినేషన్స్ మనకు పడవు. సో, హుహు. జాతకంలో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండదు. ఎవరి జాతకంలో కూడా. వాళ్ళ వాళ్ళ జాతకం ఎవరి జాతకమైనా ఒక 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే, ఒక 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఒక 3 గ్రహాలు కొంతమందికి అనుకూలంగా ఉంటే, 7 గ్రహాలు కొంచెం వ్యతిరేకంగా ఉండే అవకాశాలుంటాయి. అంటే ఒక గ్రహం మధ్యస్థంగా పనిచేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా ఉన్నప్పుడు కాంబినేషన్స్ ఏంటంటే జ్యోతిషపరంగా వాళ్ళకి జాతకాల్లో యోగాలు బాలేనప్పుడు ఇంట్లో కలర్స్ బాగా ఎఫెక్ట్ చేస్తాయి. ఇంట్లో కలర్స్ ఎందుకు ఎఫెక్ట్ చేస్తాయి వీళ్ళకి అంటే, ఆగ్నేయం గాని, లేదా వాయువ్యం గాని, నైరుతి మాస్టర్ బెడ్‌రూమ్ గాని ఇవన్నీ కూడా వీళ్ళు కాంబినేషన్స్ ఖచ్చితంగా చూసుకొని పెట్టుకోవాలి. హ్మ్. ఇప్పుడు మీరు వాల్ కలర్స్ అడుగుతున్నారు. చాలా వరకు కబోర్డ్స్ ఉంటాయి. ఈ కబోర్డ్స్ విషయంలోకొచ్చినప్పటికి, ఈ కలర్ కబోర్డ్స్ కాంబినేషన్స్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే, కొన్ని కలర్స్ కలపకూడదు. కానీ బావుంటుందని కలుపుతుంటారు. హుహు. వైట్ అండ్ గ్రీన్ కలుపుతుంటారు. ఆ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ కొంచెం కొన్ని బావుండవు. వైట్ అండ్ బ్లూ. వైట్ అండ్ బ్లూ అవును. కలుపుతుంటారు. అవి మంచివి కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే జాతకాల్లో ఏవైతే గ్రహాలు ప్రతికూలంగా, అనుకూలంగా ఉంటాయో శనేశ్వరుడు నీలం రంగు మనం తీసుకుంటాం కలర్స్ కింద. ఇంగ్లీష్ కలర్స్ తీసుకుంటే బ్లూ కలర్ తీసుకుంటాం. హ్మ్. సో, ఈ బ్లూ కలర్ ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే పిల్లల రూమ్‌లో ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ గాని, తర్వాత వాళ్ళు చేసే వ్యవహారమైన పనుల్లో గాని, అన్నిట్లో విజయం సాధించాలంటే లైట్ బ్లూ పిల్లల రూమ్‌లో ఉండాలి. హుహు. సో, వాయువ్య రూమ్‌లో ఉండొచ్చు. లైట్ బ్లూ కలర్స్. అది వెస్ట్ వైపు కబోర్డ్స్ పెడతాము. ఎందుకంటే ఇప్పుడు వాస్తు చూస్తాం అందరం. నార్త్, ఈస్ట్ కబోర్డ్స్ పెట్టం. వెస్ట్ గాని, సౌత్ గాని కబోర్డ్స్ పెడతాం. ఈ సౌత్ వైపు కబోర్డ్స్ ఉన్నప్పుడు బ్లూ కలర్ ఉండకూడదు. వెస్ట్ ఓకే. కబోర్డ్స్‌కి బ్లూ ఉండొచ్చు. హుహు. సో, ఇలా కాంబినేషన్స్ చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బెడ్ ఎటు వేస్తారో దాని పక్కన కబోర్డ్స్ పెడుతుంటారు కదా! సౌత్‌కి బెడ్ చాలా మంది 90% సౌత్‌కి వేస్తారు బెడ్. వెస్ట్ కబోర్డ్స్ ఉంటాయి. అక్కడ బ్లూ కలర్ కాంబినేషన్స్‌లో ఉండాలి. జనరల్‌గా అక్కడేంటంటే లైట్ పింక్ కలరు ఇలా కాంబినేషన్ పిల్లలు కదా! పిల్లలు నచ్చినట్టు పెడదాం అని చూసి పెడుతుంటారు. అవును. దానివల్ల కాస్తంత వీళ్ళకి పిల్లల విషయంలో, చదువు విషయంలో గాని మొండితనం వచ్చడం జరుగుతుంటది. అన్నిటికంటే నేను నార్త్ వైపు బెడ్స్ వేస్తుంటారు బరువు. అంటే ఇటు కబోర్డ్స్ వచ్చాయి. ఇక్కడ మిర్రర్ వచ్చింది కదా! ఇంకా నార్త్ వైపు సైడ్‌కి కొంచెం బరువేస్తుంటారు. బెడ్ వేస్తారు. అలా వేస్తే పిల్లలకి మొండితనం వస్తుంది. హుహు. చదువు రాదు గాని వేరే వేరే అలవాట్లన్నీ వస్తుంటాయి. సో, పిల్లల్లో ఉండే కొంత ఆలోచనలు అవన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటది. మనం ఇవి చూసుకోవాలి. ఇక ఆగ్నేయ దిశకొచ్చినప్పటికి చాలా వరకు కబోర్డ్స్ ఏంటంటే డార్క్ కలర్స్ వాడుతుంటారు. అంటే కబోర్డ్స్ పాడవకుండా ఉండడానికి ఏదైనా పడుతుంటుంది. అది క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. డార్క్ కలర్స్ వాడేటప్పుడు రెడ్ కాంబినేషన్ వాడరు ఎవరు. రెడ్ ఏం బావుంటుందని చెప్పి అవునవును. వేరే వేరే కాంబినేషన్స్ గ్రీన్ గాని, బ్లూ గాని వేస్తుంటారు. కిచెన్‌లో ఖచ్చితంగా గ్రీన్ గాని, బ్లూ గాని ఉండకూడదు. ఉండకూడదా? ఉండొద్దు. 100% ఉండదు. అది ఆగ్నేయ దిశ వస్తుంది. ఆగ్నేయం అంటే అగ్నికారకత్వం. సో, మనం తీసుకోవాల్సిందేంటంటే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే గోల్డ్ కలర్ కాంబినేషన్. లేతే హ్మ్. బ్రౌన్ కలర్‌లో ఈ కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు. సో, ఇలాంటి కాంబినేషన్స్ పనిచేస్తాయి కబోర్డ్స్ విషయంలో. లేకపోతే లైట్ కలర్స్ క్రీమ్ కలర్ పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే క్రీమ్ కలర్ కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మామూలుగా చాలా ఫ్లాట్స్‌లో వాళ్ళ బిల్డర్స్ అయితే వర్క్ చేసి ఇచ్చిన వాళ్ళ దాంట్లో క్రీమ్ ఎసేస్తారు. అవును. లేదా ఏ గొడవ డార్క్ బ్రౌన్ ఉండదని. బ్రౌన్ ఎసేస్తారు. క్రీమ్ ఆర్ బ్రౌన్ ఈ 2 ఎసేస్తుంటారు. ఎందుకంటే తక్కువ రేట్ వస్తే పనైపోద్ది. కానీ నిజంగా అవి పనిచేస్తాయి.
ఆహా! మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడు కారకత్వం. మన కారకుడు చంద్రుడు కదా! సో, దానికి సంబంధించిన ఇవేంటంటే ఆగ్నేయ దిశలో మనకి కబోర్డ్స్ అనేది క్రీమ్ కలర్‌లో చాలా మంచిది. హుహు. లేతే రెడ్ కలర్ ఉండాలి. ఈ కాంబినేషన్స్ ఉండాలి. కానీ గ్రీన్ గాని, బ్లూ గాని వేయొద్దు. కానీ చాలా ఓకే. వరకు బ్లూ కాంబినేషను, గ్రీన్ కాంబినేషన్ ఇలా వేస్తుంటారు. ఇవి వేయకూడదు. ఓకే. చాలా మంది గ్రే కలర్ కూడా కాంబినేషన్ వేస్తుంటారు. బావుంటుందని. అవి కూడా వాడకూడదు. వేయకూడదు. వేయొద్దు. అంటే అస్సలు వాడుకోవడానికి కలర్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ కిచెన్‌లో, రూమ్. కిచెన్‌లో వాడిన కలర్స్ ఒకటి. అంటే అలా లేదు నాన్న. అన్ని కలర్స్‌లో మనకు వాడుకోవచ్చు. అయితే ఒక్కొక్క దాంట్లో ఈ కలర్ పనిచేస్తది. ఒక దాంట్లో ఆ కలర్ పనిచేయదు. అలా అన్నమాట. ఇప్పుడు వాల్ పేపర్స్ వేయడం దగ్గర, లేదంటే కబోర్డ్స్ చూపించే దగ్గర కూడా జాతకాలు చూసుకోవాలంటే కాస్త కష్టంగానే ఫీల్ అవుతూ ఉంటారు. అవును. రంగులదేముంది పెద్ద విషయం అనుకుంటారు. అవును. మీరేమో రంగుల వల్ల చాలా ప్రభావం పడతది అని చెప్తున్నారు. ఇప్పుడు అంతే కదా! ఇప్పుడు మన జాతకాల్లో గ్రహాలు అన్నిటికి కలర్స్ ఉన్నాయి కదా! కారకత్వాలు. ఇప్పుడు మనం బుధుడు బాలేదు జాతకంలో అంటే ఏం చేస్తారు? బుధుడు జపం చేసి ఏమిస్తారు దానం? హ్మ్. పెసలు దానం ఇస్తారు. అంటే పెసర్లు అంటే మనం పెసరట్టు తింటాం కదా! గ్రీన్ కలర్ పెసలు అవును. అవి దానం ఇస్తారు. అవి ఏ కలర్ ఉంటాయి? గ్రీన్ గ్రీన్ కలర్ కలర్. ఉంటాయి. ఇప్పుడు శని భగవానుడు బాలేదంటే నువ్వులు దానం చేస్తారు. నువ్వులు ఏ కలర్‌లో ఉంటాయి? నల్లగా ఉంటాయి. హ్మ్. నల్ల నువ్వులు, తెల్ల నల్ల నువ్వులు. నువ్వులు. నల్ల నువ్వులే ఇస్తారు. ఆహా! నల్ల నువ్వులు నువ్వులు నల్లగా ఉంటాయి. ఓకే. చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత లోపైన ఇంట్లో ఏదైనా ఇబ్బందులొస్తున్నా పీడకలొస్తున్నాయంటే చంద్రుడికి సంబంధించిన కారకత్వం ఏంటి మనకంటే బియ్యం, హ్మ్. ధాన్యం. సో, ఏదైతే ధాన్యాన్ని మనం ఇస్తామో ధాన్యాన్ని ఇవ్వం గదా! బియ్యాన్ని ఇస్తాం దానంగా. వాళ్ళు వండుకొని తింటారని చెప్పేసి. సో, ఈ కలర్స్ ఏంటి దానికి? వైట్ కలర్. సో, కలర్స్ అందుకే వచ్చాయి కదా! చంద్రుడికి వైట్ కలర్ వచ్చింది. బుధుడికి గ్రీన్ కలర్ వచ్చింది. శని భగవానుడికి వైలెట్ కలర్ వచ్చింది. హ్మ్. ఏంటి గురువుకి యెల్లో కలర్ వచ్చింది. ఇలా మన కలర్స్ కాంబినేషన్స్ అనేవి చూసుకోవాలి. ఇప్పుడు మనకి చదువులో అన్నిట్లో ఉన్నతమైన స్థానంలో అన్ని రంగాల్లో రాణించాలి అంటే, ఎప్పుడు మానసిక ప్రశాంతత ఉండాలంటే, ఇంట్లో ఉండాల్సింది క్రీమ్ కలర్, లైట్ కలర్ వాల్ పెయింట్స్. ఓకే. ఎందుకంటే కూర్చొని ప్రశాంతంగా ఆలోచించాలి కదా! ఇప్పుడు మనసు బావుంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం. సో, మనసు బావుండాలంటే అందుకే ఎక్కువ వైట్ కలర్ పెయింట్స్, వాల్ పెయింట్స్ అయినా దేనికైనా వైట్ వాడుతుంటారు ఎక్కువ. ఇంతకుముందు అందరూ కూడా తెల్ల సున్నాలే ఎంచుకునేవారు. వేయించుకునేవాళ్ళు ఇప్పుడు శుభ్రంగా. పెయింట్స్ వచ్చిన తర్వాతే రంగురంగులు వచ్చేసాయి. కాంబినేషన్స్ వేస్తున్నారు. ఓకే. దీనివల్ల కొంత వరకు వాళ్ళ జాతకంలో యోగం ఆ గ్రహం బావుంటే అనుకూలిస్తే బావుంటుంది. ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ ఇన్ కేస్ బాలేపోతే దీనివల్ల కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. జాతకంతో సంబంధం లేకుండా, వాస్తుతో సంబంధం లేకుండా ఎవ్వరి ఇళ్లలోనైనా హాల్ ఉంటది. హాల్ ఉంటుంది. కిచెన్ ఉంటది. కిచెన్ ఉంటుంది. మాస్టర్ బెడ్‌రూమ్ మాస్టర్ ఉంటది. బెడ్‌రూమ్ ఉంటుంది. పిల్లలకొక బెడ్‌రూమ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వాడే రంగులేమంటారు? అందరూ వాడేది క్రీమ్ కలర్ నాన్న మొత్తం టోటల్‌గా. అలా కాకుండా కొంచెం సెపరేట్‌గా చేద్దాం అనుకుంటున్నారనుకోండి. హ్మ్. మీరన్నట్టుగా ఒక క్రీమ్ కలర్ కిచెన్‌కేసారు. పిల్లల బెడ్‌రూమ్‌కి పిల్లల బెడ్‌రూమ్‌లో మనం వేసుకోవాల్సింది వాయువ్య తత్వం సంబంధించింది గనక లైట్ కలర్స్‌లో వేసుకోవచ్చు. లైట్ బ్లూ కలర్ గాని, ఓకే. లైట్ పింక్ కలర్ గాని ఈ కాంబినేషన్ వేయొచ్చు. లైట్ కలర్స్, డార్క్ కలర్స్ కాదు. ఓకే. గ్రీన్ హుహు. వేయచ్చా? గ్రీన్ వేయొద్దు. 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 ఓకే. ఎందుకంటే గ్రీన్ వేయడానికి అవకాశం కూడా ఉండదు హుహు. వాళ్ళ దాంట్లో. ఓకే. తర్వాత మాస్టర్ బెడ్‌రూమ్‌లో వచ్చేసరికి మనకి లైట్ బ్లూ కలర్ వేసుకోవచ్చు. ఎవరైనా సరే. ఎవరైనా వేసుకోవచ్చు. లైట్ బ్లూ కలర్ వేసుకోవచ్చు మాస్టర్ బెడ్‌రూమ్‌లో. హ్మ్. తర్వాత పెయింటింగ్స్, బెడ్ షీట్స్ కూడా లైట్ బ్లూ కలర్ బావుంటుంది. హ్మ్. డార్క్ బ్లూ కాదు. లైట్ బ్లూ. ఆ తర్వాత వాళ్ళు మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఎప్పుడు కూడా ఎనర్జీస్ బావుండాలి అంటే జనరల్‌గా పిల్లల రూమ్‌లో వాడే బెడ్ షీట్స్, వీళ్ళు వాడే బెడ్ షీట్స్ కూడా కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి. సో, ఓకే. వీళ్ళు వాడే కాంబినేషన్స్ ఎప్పుడు కూడా లైట్ బ్లూ వైఫ్ అండ్ హస్బాండ్ వాడే బెడ్ షీట్స్ ఎప్పుడు లైట్ బ్లూ కలర్‌లో ఉండాలి. హుహు. సో, అన్యోన్య దాంపత్య జీవితానికి బావుంటుంది. పిల్లలు బెడ్‌రూమ్‌లో వేసినప్పటికి ఏమవుతుందంటే డిఫరెంట్‌గా పిల్లలు ఈ కిడ్స్ ఇష్టం అని చెప్పి చాలామంది కిడ్స్ బెడ్ షీట్స్ ఉంటాయి. అవును. అలాగా టామ్ కొట్టుకున్నట్టుగా అండ్ ఆ! జెర్రీలుంటాయి. కొట్టుకున్నట్టుగా, గుద్దినట్టుగా మిక్కీ ఉంటాయి. మౌసులు మిక్కీ ఇవన్నీ. మౌసెస్ కొన్ని కార్స్ ఉంటాయి. అవి బెడ్‌షీట్ మీద ఏస్తారు. వేసి వీళ్ళు పడుకుంటారు. సో, తత్వం అలాగే ఉంటది. ఆ ఓకే. దూకుడు స్వభావం అలా ఉంటాయన్నమాట. సో, బొమ్మలు గాని అలాంటివి లేకుండా ప్లెయిన్ బెడ్‌షీట్స్ పిల్లల విషయంలో ఎప్పుడు కూడా ప్లెయిన్ బెడ్‌షీట్సే వాడాలి. హుహుహు. వాళ్ళకి నచ్చిన కలర్స్ అనుకోండి లైట్ పింక్ కలర్ కొనండి. లైట్ బ్లూ కలర్స్ కొనండి. లైట్ గ్రీన్ కలర్స్ కొనండి. కానీ బొమ్మలుండి ఈ 2 కొట్టుకునేవి గాని, ఆ బొమ్మలు స్తంభించేవి గాని, ఇలా బాల్స్ ఉండేవి గాని అవి ఉండకూడదు. చాలా మంది బొమ్మలు బెడ్‌షీట్స్ అని చెప్పి మొత్తం అవును. పిల్లలకేస్తారు. ఆ! పిల్లలకి నచ్చుతదని చెప్పి నచ్చుతని కలర్‌ఫుల్‌గా వేస్తుంటాం. ఉంచుతారు. కానీ దానివల్ల ఏంటంటే అది కాస్త వాళ్ళకి ప్రభావం అనేది ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. ఓకే. అలాంటివి వాడకుండా సో, చాలు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఏ ఇంట్లోనైనా జాతకంతో కానీ, వాస్తుతో కానీ సంబంధం లేకుండా ఉండాలంటే ఎనీ లైట్ కలర్ వేసుకోవచ్చు. లైట్ కలర్ ఎప్పుడు మన పాతకాల పద్ధతేనన్నా. అంతే. మన వాళ్ళు కొత్తగా పాతకాలంలో తెచ్చేదేమీ తెచ్చేదేం లేదు. లేదు. పాతకాలంలో ఏముండేది శుభ్రంగా సున్నాలు శుభ్రంగా అన్ని గదుల్లో సున్నాలేసేసేవాళ్ళు. తెల్ల రంగు ఉండేది సున్నం. ఆ అవును. సున్నం అవును. వేసేస్తే ప్రశాంతంగా అన్ని పనులు అయిపోతుండేవి. ఇప్పుడు మనకి ఇన్ని ఫ్యాషన్స్ రావడం వల్ల ఎనర్జీస్ లోపం ఉంటదిక్కడ.
ఆ కలర్ ఒక ఎనర్జీ పనిచేస్తుంది. ఇప్పుడు మనం చాలా మంది ఇప్పుడు హీలింగ్ చేస్తున్నారు కదా! కలర్ అవును. థెరపీ అని చెప్పేసి. ఈ కలర్ చేస్తే ఈ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆ చక్రం 7 చక్రాస్ మన దాంట్లో ఉన్నాయి. 7 చక్రాస్, 7 కలర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ చక్రాస్ మనం యాక్టివేట్ చేసినట్టే ఆటోమేటిక్‌గా. హ్మ్. కాపోతే రైట్ వేలో కాకుండా రాంగ్ వేలో ఎళ్తుంది. కలర్స్ ఓకే. డిఫరెంట్‌గా వేస్తే. అందుకని. సో, లైట్ కలర్స్ వేసుకుంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. లేదు. లేదు కలర్స్ కావాలనుకుంటే మీరన్నట్టుగా కాస్త జాతకాలో లేదనంటే వాస్తునో ఫాలో అయితే సరిపోతుంది. సరిపోతుంది. అంతే. థాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.